3 రోజుల సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొని తిరిగి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు. దీంతో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ వినోద్. సంక్రాంతి పండుగను సొంతూళ్ళలో ఘనంగా జరుపుకున్నటువంటి వారందరూ కూడా తిరిగి వారి వారి ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం అని చెప్పేసి వారి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెళ్తున్నటువంటి వారితో ప్రయాణ ప్రాంగణాలు తిరిగి రద్దీగా నెలకొంటూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే కనుక ఇటు హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఏపీకి సంక్రాంతి పండుగను చేసుకునేందుకు తరలి వచ్చారు. వారందరూ కూడా భోగి, సంక్రాంతి అలాగే కనుమ పండుగలు పూర్తి కావడంతో వారు తిరిగి ప్రయాణం అవుతున్నారు. వస్తున్నటువంటి వారితో విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రద్దీ పెరుగుతోంది. ఇవాళ ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు దాదాపు 200 సర్వీసులు, రిజర్వేషన్ సర్వీసులు ఉండగా వాటన్నింటి కూడా రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. ప్రత్యేకించి రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఆర్టీసీ అదనంగా బస్సులను కూడా ఏర్పాటు చేసింది. రేపటి నుంచి అలా 20వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు బస్సులు చొప్పున నడుపుతూ ఉంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి రద్దీ ఎలా ఉంది, వస్తున్నటువంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేటువంటి విషయాన్ని మనతో పాటు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ డిప్యూటీ సిటిఎం నర్రా శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లుంది సార్, రష్ ఎలా ఉంది, వచ్చినటువంటి వారికి వాళ్ళ ప్రాంతాలకు చేర్చేందుకు మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. పోస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మేము ఈ నిన్నటి నుంచి దగ్గర 25వ తారీఖు వరకు అదనంగా 640 బస్సులు ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి కేంద్రం కాబట్టి ఎక్కువ కేంద్రీకరిస్తూ మిగతా ప్రాంతాలైనటువంటి రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, శ్రీశైలం, రాయలసీమ ఇటువంటి ప్రాంతాలు కూడా మొత్తం కలిపి 640 బస్సులు ప్లాన్ చేసి పెట్టుకున్నామండి. ఈ రోజు వరకు చూస్తే మా షెడ్యూల్ బస్సులే కాకుండా 50 అదనపు బస్సులు వేసాం. రేపు ఇంకా ప్రయాణికుల యొక్క మా అవసరం ఎక్కువ ఉంటుందని ఇంకా అదనపు బస్సులు, ఇంకా ఎక్కువ బస్సులు దగ్గర 85 బస్సులు ఓన్లీ కేవలం హైదరాబాద్కి, మిగతా ప్రాంతాలకు ఒక 50 బస్సులు, 130 బస్సులు పైన మేము ప్లాన్ చేసుకున్నాం. అన్ని బస్సులు రిజర్వేషన్లు చేసుకుంటున్నాం. ఈ రిజర్వేషన్ బస్సులే కాకుండా ప్రయాణికుల యొక్క కోరిక మేరకు వారి అవసరం నిమిత్తం ఇంకెన్ని బస్సులైనా నడపడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి నుంచి చూస్తే కనుక ఈ ప్రత్యేక బస్సుల్లో ఈ రిజర్వేషన్ సదుపాయం ఎన్ని బస్సుల్లో ఏర్పాటు చేశారు? రిజర్వేషన్ చేసుకోకుండా బస్టాండ్కు వస్తున్నటువంటి వారికి బస్సు ఏర్పాటు చేస్తుంది, మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రేపు 85 బస్సులు రిజర్వేషన్ తోటి బస్సులు ఓపెన్ చేసి పెట్టే ఉన్నామండి ఆల్రెడీ. అవి కాకుండా ఇంకా నాన్ ఓపీఆర్ఎస్ రిజర్వేషన్ లేని ప్రయాణికులు కూడా వచ్చినట్లయితే వాళ్ళకి అదనపు బస్సులు కేటాయించుకుని మేము సిద్ధంగా ఉంటామండి. రేపు సాయంత్రం నుండి ఎన్ని బస్సులైనా ఇవ్వడానికి సిద్ధం. మేము మా డిపో టీమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరూ కూడా మీకు చెప్పేది రిజర్వేషన్ కౌంటర్స్ కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నాయి, అన్నీ ఓపెన్గా ఉన్నాయి. 4 కౌంటర్స్ ఓపెన్ చేసి ఎల్లప్పుడూ 24 అవర్స్ రిజర్వేషన్ చేసుకునే ఫెసిలిటీ కల్పించున్నాం. ఈ ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి అదనపు బస్సుల్లో ఛార్జీ ఎంత నిర్ణయించేస్తారు, ఎట్లా వసూలు చేస్తున్నారు? అదనపు బస్సులు కానీ స్పెషల్ బస్సు అంటే మామూలు బస్సులు కానీ ఏదైనా ఒకటే ఫేర్ అండి. మేము అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఆర్టీసీ ప్రయాణికులకు కనిపిస్తున్నటువంటి ఒక మంచి అవకాశం, సదవకాశం. ప్రైవేటు వాహనాల జోలికి వెళ్ళకండి, ఆర్టీసీని ఆదరించండి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యం స్థానం చేరండి అనేది ఒకటే మా యొక్క నినాదం. ఈ అదనపు బస్సులన్నీ కూడా ఎప్పటి వరకు కొనసాగుతున్నాయి? అప్పటికప్పుడు రష్ పెరిగితే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్లో ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు? మేము మా టీము ఆల్రెడీ జిల్లాలో ఉన్న అందరి డిపో మేనేజర్స్, సీనియర్ అధికారులు ఎల్లప్పుడూ బస్టాండ్లో అందుబాటులో ఉండి బస్సుల్ని పర్యవేక్షిస్తూ అవసరం నిమిత్తం ఇంకా అదనపు బస్సులు నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అర్ధరాత్రి వరకు కూడా ఉంటాం, అవసరమైతే ఇంకా అదనం కూడా ఉంటాం. 20వ తారీఖు వరకు మేము ప్లాన్ చేసుకున్నాం. 20 తర్వాత కూడా ప్రయాణికులకు అవసరం నిమిత్తం ఇంకా నడుపుతాం. సో ఈ సంక్రాంతికి వచ్చి తిరుగు ప్రయాణమైనటువంటి వారందరి కోసము బస్టాండ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బస్సును ఏర్పాటు చేసేలా ప్రత్యేకించి ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో వారి ప్రాంతాలకు సురక్షితంగా వెళ్లాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామన్ బిఎన్ఆర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.